భవిష్యత్తులో ఎలా బీజేపీ గెలుస్తారు సార్? టెక్నికల్ గా మీరు ఎలా గెలుస్తారు శ్రీనివాస్ చౌదరి గారు? నాకు ఐ హావ్ ఎ వెరీ వ్యాలిడ్ డౌట్. 175+1 = 3 రాజ్యసభ వచ్చే అవకాశం ఉంది. మాకు +4 పోయినా +- అయితే 23 మంది, ఒక 19 మంది ప్లస్ అయితే రాజ్యసభ గెలిచే అవకాశం ఉంది 44 మెంబర్స్ కాడికి. సో ఇప్పుడు 58 మంది ఇంచుమించు 70 మందిని ఆయన ఎమ్మెల్యేని షేర్ చేయటం వల్ల కొంతమంది వాళ్ళలో ఒక 4 సస్పెండ్ చేయటం, 2 ఎంపీలు బయటకు వెళ్ళటం, ఎమ్మెల్సీ 4 బయట వెళ్ళడంతో కొంతమంది మనకు సమాచారం ఇచ్చారు. మేము కూడా ఇంక 2 నెలల్లో ఏం చేస్తాంలేండి, అయిపోతే అయింది మాకు కూడా, మేము కూడా మాకు జగన్మోహన్ రెడ్డి తిమ్మలేకపోతున్నాం, మేము కూడా మీ వైపు వస్తామనే ప్రపోజల్ గతంలో వచ్చాయి, ఇప్పుడు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఒక ఆశాభావులు ప్రయత్నం చేస్తే గెలవచ్చేమో. ఇప్పుడు ఎమ్మెల్సీలు గెలిచాం కదా, ఒక రాయేద్దామని ఆలోచన. ఒక పని చేస్తే బెటర్ సార్, మీరు ఒక 23 మందిని తీసుకోండి, మీకు అది లక్కీ నెంబర్, బాగా కలిసి వస్తుంది. అలా ఏం లేదు సార్. రాష్ట్రంలో టెక్నికల్ గా మీకు ఒక విషయం చెప్తున్నా, మీకు జస్ట్ ఐ విల్ ప్లేస్ అ సబ్మిషన్ బిఫోర్ యూ. మీకు గుర్తుండే ఉంటుంది, అహ్మద్ పటేల్ గారు సార్, ఆయన వాళ్ళ స్ట్రాటజిస్ట్, రాజ్యసభకు గుజరాత్ నుంచి నామినేషన్ వేశారు. అదే సమయంలో అమిత్ షా గారు కూడా వేశారు. వేస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్న 2 ఔత్సాహిక ఎమ్మెల్యేలు ఏం చేశారంటే, అమిత్ షా గారి మీద విపరీతమైన గౌరవాభిమానాలు, భక్తి ప్రపత్తులు ఉండటంతో, అయ్యా అమిత్ షా గారు మేము మీకు ఓటేసామని చెప్పేసి ఆ ఓటు చూపించి ఆ బ్యాలెట్ బాక్స్లో వేశారు. అహ్మద్ పటేల్ గారు ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేస్తే వాళ్ళిద్దరూ డిస్క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు దాని తర్వాత కపిల్ సిబల్ ఇంకో సందర్భంలో, ఆయన ఇప్పుడు సమాజ్వాదీ పార్టీలో ఉన్నారు కపిల్ సిబల్, ఆయన ఇంకో సందర్భంలో ఇదే విషయాన్ని ప్రస్తావించి ఇంకొక 4 డిస్క్వాలిఫై చేయించారు వేరే రాష్ట్రంలో. ఇప్పుడు డిస్క్వాలిఫై అవ్వడానికి మీ పుణ్యాన ఆ 23 మందో లేకపోతే ఒక 50 మంది అసంతృప్త ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళందరినీ డిస్క్వాలిఫై అయిపోయిన తర్వాత ఇప్పటికి మీ పబ్బం గడిచిపోతుంది. రేపు పొద్దున డిస్క్వాలిఫై చేస్తారు వాళ్ళని. చంద్రబాబు గారు ది మొమెంట్ దే క్యాష్ దేర్ ఓట్, వాళ్ళు టిష్యూ పేపర్లా కనిపిస్తారు ఆయనకి. జగన్మోహన్ రెడ్డి తీసుకోడు. కాంగ్రెస్ పార్టీలో తీసుకున్న వాళ్ళు ఎన్నికల్లో కంటెస్ట్ చేయడానికి వీలైన పరిస్థితి. సో ఇట్లాంటి అనౌచిత్య నిర్ణయానికి 50 మంది అసంతృప్తి ఎమ్మెల్యేలు తీసుకుంటారా? అటువంటి మోస్ట్ అన్వారంటెడ్ డెసిషన్ని వాళ్ళు తీసుకుంటారా మీ ఉద్దేశంలో? మంచి ప్రెసిడెంట్ సార్. ఎందుకంటే నేను టెక్నికల్ టర్మ్స్ లో మాట్లాడుతున్నాను. బాగానే ఉంది మీరు చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలకి 50 రోజులు కూడా లేదు, అంటే కాల పరిమితి. ఫిబ్రవరి 17 తర్వాత ఇప్పుడైనా రావచ్చు ఎలక్షన్ కోర్టు. సో 2 నెలల్లో మేము చేయగలిగింది కూడా ఏమీ లేదు. బయట వచ్చేసాం, చెప్పేసాం. కొంతమంది మేము రావటం బాయ్ కూడా చెప్పేశారు. సో ఏదో కొంత మనం మంచిగా డబ్బే ఉందనే ఆలోచనతో కొంతమంది చర్చలోకి వచ్చారు. కొంతమంది న్యాయపోరాటం కూడా చేస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి. సో ఈ రకాలుగా చూసినప్పుడు కొంతమందిలో వచ్చిన మార్పుని మాకు ప్లస్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా, ఒక ఎత్తుగడలో భాగంగా చేసిన ప్రయత్నం కానీ ఖచ్చితంగా గెలుస్తాము, రాజ్యసభ విన్ అవుతాం అనేది ఇది ఒక ఆలోచనమే లేదు. ప్రయత్నం చేస్తే ఏదైనా అవకాశం ఇస్తే కలిసి వస్తుందని ఆలోచన ముందుకు వెళ్తాం తప్ప, రాజ్యసభ ఓట్లు అనేవి కూడా క్యాలిక్యులేటెడ్ గా మాకు ఖచ్చితంగా 19+ అయితే తప్ప మేము సక్సెస్ కావాలి. కాబట్టి ఒక ఊహలో భాగంగా చర్చ పెట్టారు. సో బీజేపీ నాయకులు కూడా ఏంటంటే పోటీ పెట్టాలని ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఒక అవకాశం తీసుకుంటున్నారు. సో ఇద్దరు షేర్ చేసుకొని ఏమైనా చేస్తారనేది కూడా డిస్కస్ చేస్తున్నారేమో అనుకుంటున్నాను. బయట లేదు విషయం కాబట్టి ఇద్దరు మౌనంగా ఉన్నారు. కాబట్టి ఎన్డీలో చైర్మన్ మాత్రమే అమిత్ షా గారు అడిగారని ఆయన చెప్పడం అనేది వరకు ఆగింది. సో ఎన్నికల వ్యూహాలు ఎత్తుగళ్ళు రహస్యాత్మకంగా కొంత చేస్తున్నారు. దీంతో గోప్యత ఉండడం వల్ల రకరకాల కథనాలకి అవకాశాలు తరలేస్తున్నాయి. కాబట్టి రెండింటికి కూడా తెరదించాల్సిన బాధ్యత బాబు గారికి, అమిత్ షా గారికి ఉంది. కాబట్టి తొందరలో మీడియా సమావేశం పెట్టి రాజ్యసభ ఎన్నికల లేదంటే కొత్త లేదా ఎన్డీఏకి వెళ్తున్నారా, సీట్లు అనౌన్స్ చేయబోతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో, ఎవరో కింద అవుతున్నాయని తొందరలో పెట్టి చెబితే క్లారిఫికేషన్ అనేది ప్రజల్లో గందరగోళం లేకుండా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది సాధ్యమైన తొందరలో నాకు తెలిసి ఈ వీక్ లో పెట్టే అవకాశం ఉంది. అందులో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు ఢిల్లీకి, వారిని కూడా తీసుకెళ్లి డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందుకోసం ఆగింది. ఏదేమైనా సరే ఆశాబాహుల్లో ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులకి విజయం చేకూరే అవకాశానికి మాక్సిమం ఎంతవరకు మా వాళ్ళ ప్రయత్నం అవుతుందో ప్రయత్నం చేసి గెలిపించుకోవడానికి తెలుగుదేశం పార్టీ కమిటీ అయింది. సో ఆ విధంగా అడుగులు ముందుకేస్తున్నాం. దీంట్లో ఎవరు కలిసి వస్తారు, ఎవరు వ్యతిరేకిస్తారు, ఎవరు కోర్టుకు పోతారు, మీరు అన్నట్టు గతంలో కోర్టుకేసి డిజాల్వ్ చేసి ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి కాకపోతే టైం పాయింట్ చూసుకున్నప్పుడు 60 రోజులు కూడా లేదు. కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఎందుకు వదులుకోవాలని ఒక ఛాన్స్ కి ప్రయత్నం చేయడం తప్ప ఇందులో ఏమీ రాష్ట్రీయం లేదు.